క్వాలిఫైర్ స్టేజ్లో ఇటలీ టీం మీరు స్కాట్లాండ్ని ఓడించి మరీ టోర్నమెంట్లో అడుగుపెట్టారు. మరి ఇప్పుడేంది ఇలా చేశారు మీరు? చెప్ T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు ఇది వచ్చేసి మ్యాచ్ 7 రివ్యూ ఇది. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ స్కాట్లాండ్ అండ్ ఇటలీ. ఓకే, సో ఎవరు గెలిచారు ఏందని చెప్పే ముందు ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. యాక్చువల్లీ స్కాట్లాండ్ వచ్చేసి ఈ టోర్నమెంట్లో స్కాట్లాండ్ లేదు. బట్ ఇప్పుడు మరి స్కాట్లాండ్ లేదంటున్నావు కదా, మరి స్కాట్లాండ్ ఎలా వచ్చిందంటే మనం ఇప్పుడు బంగ్లాదేశీలు వాళ్ళు ఉన్నారు కదా, సో మేము మాకు సరిగ్గా భద్రత లేదు, మాకు ఇండియాలో జరిగే మ్యాచ్లన్నీ మాకు శ్రీలంకలో పెట్టండి, లేకపోతే మేము ఈ టోర్నమెంట్ నుంచి మేము బాయ్కాట్ చేస్తాము, పోతామని చెప్తే ఇక ఐసీసీ దాన్ని తీసుకుని వాళ్ళు అవసరం లేదు రానాయన మీరు ఎలా అంటే అలా కుదరదు ఇక్కడ, సో ఇక మీరు వెళ్ళిపోతా అంటున్నారు కాబట్టి వెళ్ళిపోండి, సో మీ ప్లేస్లో మేము స్కాట్లాండ్ని తెచ్చి ఆడిస్తామని చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో స్కాట్లాండ్ ఆడుతున్నారు. సో అందుకోసమే ఇది స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ మ్యాచ్ అన్నట్టు. సో ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ టీం వచ్చేసి ఫస్ట్ ఇటలీ టీం టాస్ అయితే గెలిచింది. సో ఇటలీ టీం టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. సో ఇందులో వచ్చేసి స్కాట్లాండ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. సో ఈ స్కాట్లాండ్ టీం బ్యాటింగ్ చేసి ఇందులో టోటల్గా వాళ్ళు 20 ఓవర్స్లో 207 రన్స్ చేశారు. ఓకే, వీళ్ళ బ్యాటింగ్లో వచ్చేసి జార్జ్ మున్షే, సో ఈ బ్యాటర్ వచ్చేసి 84 రన్స్ చేశాడు. సో ఇందులో హయ్యెస్ట్ వచ్చేసి ఈ బ్యాటరే కొట్టాడు. సో ఇతనితో పాటు బ్రాండన్ మెక్ములాన్ అని చెప్పేసి ఇంకో బ్యాటర్ 44 రన్స్ చేశాడు. సో ఇక లాస్ట్లో మైకల్ లీస్కన్ ఇచ్చి ఈ బ్యాటర్ వచ్చేసి 22 రన్స్ చేశాడు. ఐ థింక్ లాస్ట్ ఓవర్ 19th ఓవర్ లాస్ట్ ఓవర్లో వచ్చేసి అరౌండ్ 22 రన్స్ లాస్ట్కి వచ్చి ఇతనే చేశాడు. సో ఆ విధంగా స్కాట్లాండ్ వచ్చేసి 20 ఓవర్స్లో 207 రన్స్ కొట్టింది, 4 వికెట్స్ కోల్పోయి. 207 రన్స్ని టార్గెట్గా ఇటలీ దిగింది. సో ఇటలీ వచ్చేసి బట్ ఆ టార్గెట్ని వాళ్ళు చేస్ చేయలేకపోయారు. అరౌండ్ 70 రన్స్ తేడాతోటి స్కాట్లాండ్ మ్యాచ్ గెలిచారు. వీళ్ళు 20 ఓవర్స్లో 134 రన్స్ కొట్టి వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. వీళ్ళలో బాగా బ్యాటింగ్ చేసింది బెన్ మనేటి 52 రన్స్ చేశాడు, హ్యారీ మనేటి 37 రన్స్ చేశాడు, లాస్ట్లో జేజే స్మార్ట్స్ 22 రన్స్ చేశాడు. ఓకే, సో మిగతా వాళ్ళంతా వస్తున్నారు వెళ్తున్నారు, అంత పెద్దగా బ్యాటింగ్ అయితే ఎవరు చేయలేదు. సో వీళ్ళే చేశారు. ఓకే, సో ఈ విధంగా ఈ మ్యాచ్లో వచ్చేసి స్కాట్లాండ్ అయితే మ్యాచ్ గెలిచింది, ఇటలీ అయితే మ్యాచ్ ఓడిపోయింది. గ్రూప్ స్టేజ్లో క్వాలిఫైర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇటలీ స్కాట్లాండ్ని ఓడించింది. సో స్కాట్లాండ్ ఇంటికి వెళ్ళిపోయింది, డైరెక్ట్ టోర్నమెంట్కి వచ్చేసి ఇటలీ క్వాలిఫై అయింది. బట్ ఈ మ్యాచ్లో వచ్చేసి నాకు తెలిసి వాళ్ళు ఆ యొక్క ప్రతీకారం, ఆ బదులు ఉంటుంది కదా, అది స్కాట్లాండ్ వాళ్ళు అది తీర్చుకున్నారని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే అరే క్వాలిఫైర్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎట్లా మీరు ఓడిపేసేస్తారా, ఇప్పుడు గ్రూప్ స్టేజ్లో చూడండి మిమ్మల్ని డెఫినెట్గా దెబ్బ కొడతామని చెప్పేసి ఆ యొక్క కసి, ఆ యొక్క పగతోనే వాళ్ళు ఆడినట్టున్నారు. సో అందుకోసమే 207 రన్స్ కొట్టారు. సో దాని వాళ్ళు ఇట్లీ ఇక ఇంత స్కోర్ మేము కొట్టలేమరా నాయన అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. సో ఇక ఈ మ్యాచ్ అయితే గెలిచింది స్కాట్లాండ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి మైకల్ లీస్కే ఇచ్చారు. అతను 4 వికెట్స్ ఇటలీది 4 వికెట్స్ అతనే తీసుకున్నారు కాబట్టి ప్లస్ 22 రన్స్ చేశాడు. సో ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి అతనికి ఇచ్చారు. సో ఇది ఈ మ్యాచ్ గురించి. ఒకవేళ మీరు మ్యాచ్ చూస్తుంటే మరి మీకు మ్యాచ్ ఎలా అనిపించింది, ఎవరి బ్యాటింగ్ నచ్చింది, ఏంటి అని చెప్పేసి మీరు కమెంట్స్లో చెప్పండి. సో ఇది వీడియో. సో ఇఫ్ ఇన్ కేస్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఈజ్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.